అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. శ్రీ పరాభవనామ సంవత్సర 2026 2027 మిథున రాశి ఉగాది రాశి ఫలితాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనకి మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, అలానే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11. వ్యయం ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది, ఏంటంటే ఈ సంవత్సరం మేము అప్పులు చేసేస్తామా ఏంటి అని చెప్పేసి మిథున రాశి వాళ్ళు కొంతమంది టెన్షన్ పడుతూ ఉండవచ్చు. అయితే ఈ సంవత్సరం మీకు గురుబలం బాగుంది, అలానే దశమంలో శని భగవానుడి యొక్క గోచారం అనేది ఏంటంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారానో, సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారానో, సొంతంగా ఒక ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుగోలు చేయడం ద్వారానో, ఇలాంటి వాటికి అంటే శుభ కార్యక్రమాలకి సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం వ్యయాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి. తర్వాత రాజభుజ్యం 1, అవమానం 7. దీని పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మనం గ్రాండ్గా ఒక పెళ్లి చేసాము, లేదంటే మంచి ఇల్లు కొనుక్కున్నాము, మంచి వాహనం కొనుగోలు చేసాము. ఇలాంటివి చేసినప్పుడు మనల్ని చూసి సరే మనోడు ఏదో చేసుకుంటున్నాడులే, బాగుపడుతున్నానులే అని చెప్పేసి సంతోషపడే వాళ్ళకంటే కూడా ఈర్ష్యపడే వాళ్ళు, అసూయపడే వాళ్ళు కామన్గానే ఎక్కువగా ఉంటూ ఉంటారు. అందువల్ల రాజ్యపూజ్యం 1, అవమానం 7 ఉన్నాయి. ఇంతకు మించి మనం ఈ విషయంలో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. తర్వాత మనం ఉగాది రాశి ఫలితాలు ఎప్పుడు కూడా 4 గ్రహాల గోచారం ఆధారంగా చెప్పుకుంటూ ఉంటాము. ఏమిటి ఆ గ్రహాలు అంటే 1 గురువు గారు, 2 శని భగవానుడు, 3 రాహు, 4 కేతువు. సో ఈ వీడియోలో ముందుగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు చెప్పుకొని తర్వాత అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా గురువు గారి యొక్క గోచారం. మిథున రాశి వారికి గురువు గారు ఏమవుతారు? ఆయన ధనుర్రాశికి అంటే 7వ స్థానానికి అధిపతి, అలానే మీనరాశికి అంటే 10వ స్థానానికి అధిపతి. 7-10 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు జూన్ 2, 2026 వరకు కూడా మిథున రాశిలో అంటే మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో విపరీతమైన బద్ధకం పెరగడం కానీ, లేదంటే ఏ విషయాన్నైనా సరే ప్రతిదీ ఆలస్యం చేసుకుంటూ వస్తారు. తొందరగా నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు. ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గురువు గారు జన్మరాశిలో సంచారం చేస్తూ మరలా మీకు 5, 7, 9 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కాబట్టి ఒక విధంగా ఈ టైం పీరియడ్ అనేది విద్యార్థులకు చాలా మంచిగా చెప్పుకోవాలి. మనకి జూన్లోపే చాలా వరకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ పడుతుంటాయి కాబట్టి వాటిలో చాలా వరకు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 5 అనేది తెలివితేటలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత 9 అనేది ఉన్నత విద్యను తెలియజేస్తుంది. కాబట్టి ఈ పోటీ పరీక్షలు వీటిలో సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే స్పెక్యులేషన్ ఇలాంటివి కనుక కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. ట్రేడింగ్ చేసేవాళ్ళు ముఖ్యంగా ఇంట్రాడే ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త. పొజిషనల్ ట్రేడింగ్ కావచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గురువు గారు 5, 7 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్గా ఉంటుంది. అలానే అసలు ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం అనేది ఈ టైంలో ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటంటే 7వ స్థానం అనేది మరలా మనకి పార్ట్నర్షిప్ బిజినెసెస్ వీటిని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కొత్తగా ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా మనకి ఈ టైం పీరియడ్ అనేది ఫేవరబుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ గోచారంతో పాటుగా అసలు మీకు జన్మజాతకంలో అలాంటి కాంబినేషన్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. కేవలం గోచారాన్ని బట్టి, రాశి ఫలితాలను బట్టి మాత్రమే కాదు, అసలు మీ జన్మజాతకంలో మీకు జరిగే దశ అంతర్దశలు ఏంటి, అసలు మీ జాతకంలో ఉన్న కాంబినేషన్ అనేది పార్ట్నర్షిప్ బిజినెస్లకి సపోర్ట్ చేస్తున్నా లేదా అనేది కూడా ఒకసారి సరి చూసుకోండి. అది మేజర్గా చూసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ గురువు గారు 9వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, లేదంటే విదేశాలకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం లాంటివి చేయాలి అనుకునే వాళ్ళకి కావచ్చు ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుంది. అలానే గత కొంతకాలంగా కాస్త భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చులు వచ్చి కాస్త దూరంగా ఉంటున్న వాళ్ళు కావచ్చు, ప్రేమికుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి దూరంగా ఉంటున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా కలిసే అవకాశాలు అనేవి ఈ టైం పీరియడ్లో ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే మీ తండ్రి గారితో కావచ్చు, తండ్రి తరపున బంధువులతో కావచ్చు ఈ టైంలో కాస్త మంచి సఖ్యత అనేది ఏర్పడుతుందని చెప్పుకోవాలి. తర్వాత జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా గురువు గారు మీకు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. ఉచ్చ రాశిలో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఆయన తామ్రమూర్తిగా సంచారం చేసినప్పటికీ కూడా ఉచ్చ రాశిలో సంచారం చేయడం అనేది బ్రహ్మాండమైన యోగదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఈ టైంలో ఇక్కడ మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మంచి పురోగతి అనేది లభిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి బాగా కలిసి వస్తాయి. తర్వాత పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తర్వాత ఎప్పుడో మీకు రావాల్సిన ఆస్తులు ఇలాంటివి ఏమన్నా కానీ కోర్టు కేసులు ఇలాంటివి ఉండిపోతే ఈ టైంలో మీకు ఫేవరబుల్గా
రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైనా మెచ్యూర్ అవ్వడం ద్వారా కావచ్చు, ఈ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా వరకు శుభదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గురువుగారు 2వ స్థానంలో సంచారం చేయడం. 2 అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, మనం తీసుకునే ఆహారం ఇవన్నీ అవుతాయన్నమాట. సో ఇక్కడ గురువుగారు 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో సంచారం చేయడం అనేది ఫ్యామిలీలో ఎక్స్పాన్షన్ ఉంటుంది. అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారా కావచ్చు, సంతానం లేని వారికి సంతానం కలగడం ద్వారా కావచ్చు, ఇలా ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అనేది ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇక్కడ గురువుగారు 2వ స్థానంలో సంచారం చేస్తూ మీకు అష్టమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అలానే 6వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, తర్వాత మీకు దశమాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ 6, 8 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ గురువుగారు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ టైంలో ఎక్కువగా ఫుడ్ తీసుకోవడము, లేదంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి తినేయడం ద్వారా కాస్త అధికంగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుండి కొన్ని సందర్భాల్లో హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ముఖ్యంగా ఆడవారిలో అయితే కనుక ఈ థైరాయిడ్ ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే బయట ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ గురువు గారు 8వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివి అయ్యే అవకాశాలను కూడా ఇస్తూ ఉంటుంది. తర్వాత గురువుగారు 6, 8, 10 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఈ టైం అనేది కెరీర్ వైజ్ మాత్రం చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. కాస్త వర్క్ స్ట్రెస్ పెరిగినప్పటికీ, వర్క్ లోడ్ పెరిగినప్పటికీ కూడా ఈ టైంలో మంచి ప్రమోషన్లు రావడానికి, శాలరీలు ఇంక్రిమెంట్లు ఉండడానికి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే మంచి ఉద్యోగం, మీరు ఎప్పటి నుంచో కావాలనుకుంటున్న పోస్ట్ కావచ్చు, ఆ పొజిషన్ కావచ్చు, అలాంటి వచ్చే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే విదేశాల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత గురువు గారు 6, 8 స్థానాలను ఎక్స్పెక్ట్ చేయడం అనేది లాయర్లకు కావచ్చు, సర్జన్స్కి కావచ్చు, అంటే డాక్టర్స్ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. తర్వాత గురువు గారు కర్కాటక రాశిలో 2వ స్థానంలో సంచారం అనేది మరలా ఈ వాటర్కి సంబంధించి కావచ్చు, పాలకి సంబంధించి కావచ్చు, లేదంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటివి మెయింటైన్ చేసే వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. అక్టోబర్ 31, 2026 నుండి మనకి జనవరి 25, 2027 వరకు కూడా గురువు గారు సింహరాశిలో సంచారం చేస్తుంటారు. తృతీయంలో సంచారం చేస్తున్నప్పటికీ ఇక్కడ మీకు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. మూర్తిత్వం చాలా బాగుంది. పైగా సింహరాశి అంటే రవి భగవానుడికి సంబంధించింది. రవి గురువులు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి మిత్రక్షేత్రంలో తృతీయంలో సంచారం చేయడం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. మంచి ధైర్య సాహసాలను ఇస్తుంది, పట్టుదలని ఇస్తుంది, సెల్ఫ్ ఎఫర్ట్స్ వీటన్నిటిలో అంటే 3 అనేది బేసిక్గా సెల్ఫ్ ఎఫర్ట్స్ని తెలియజేసే స్థానం. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ తోటి పైకి రావడము ఇవన్నీ కూడా 3వ స్థానం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ ఇక్కడ మీకు గురువు గారు లాభాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలానే సింహరాశిలో ఉంటూ మరలా మీకు సప్తమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలానే మీకు భాగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. 7, 9, 11 స్థానాల యొక్క యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఒకటి ఏంటి అంటే ఇక్కడ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకైనా, లేదంటే వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకైనా ఒకటి చాలా బాగుంటుంది. సొసైటీలో మంచి పేరు వస్తుంది, మంచి నెట్వర్క్ అనేది వస్తుంది. ఈ టైంలో ఏంటంటే సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడడము, అవి మీకు వ్యాపార పరంగానో, లేదంటే పర్సనల్గానో, లేదంటే ఉద్యోగపరమైన విషయాల్లోనో ఎక్కడో చోటన ఖచ్చితంగా మేలు చేసే అవకాశాలను అయితే ఎక్కువగా ఇస్తుందని చెప్పుకోవాలి. అలానే గురువు గారు 11వ స్థానం లాభస్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా బ్రహ్మాండమైన యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణాలను ఇస్తుంది. ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము వీటన్నిటిని ఇస్తూ ఉంటుంది. తర్వాత విద్యార్థులకి వాళ్ళు కోరుకున్న కోర్సుల్లోనూ ప్రవేశాలు లభించే అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా గురువు గారు ఏదో ఒక విధంగా మిథున రాశి వారికి పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత జనవరి 26, 2027 నుండి మరలా ఉగాది వరకు ఆయన కర్కాటక రాశిలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ సామాన్యమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. శని భగవానుడు మీకు ఈ సంవత్సరం అంతా కూడా దశమంలో సంచారం చేస్తున్నారు. అసలు మిథున రాశి వారికి శని భగవానుడు ఏమవుతారు? ఆయన అష్టమ భాగ్యాధిపతి, అంటే 8, 9 స్థానాలకు అధిపతి. ఈయన దశమంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ దశమంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది తామ్రమూర్తిగా ఉంది కాబట్టి పర్వాలేదు. వర్క్ స్ట్రెస్ అనేది కాస్త పెరుగుతుంది. చేతి వృత్తిదారుల వారికి వీళ్ళకి కొంచెం పని ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ ప్రొఫెషనల్స్కి అయితే కనుక కాస్త దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగులు అయితే కనుక ఈ టైంలో కాస్త దూర ప్రాంతాలకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వర్క్ స్ట్రెస్ అనేది, లేదంటే ముఖ్యంగా ఏంటంటే మీ పై అధికారుల నుండి ఏదో ఒక పని ఒత్తిడి ఇలాంటివి కొంత ఉండే అవకాశాలు ఉన్నాయి.
తర్వాత ఈ టైం అనేది మరలా మనకి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కలిసి వస్తుంది. కన్‌స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు బాగానే ఉంటుంది. కాస్త స్లోగా బిజినెస్ ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది మంచి ఇంప్రూవ్‌మెంట్ లభించే అవకాశాలున్నాయి. అలానే ఇక్కడ శని భగవానుడు మీకు మరలా 12వ స్థానాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకున్న వాళ్ళకి, విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా బావుంటుంది. ఆధ్యాత్మిక పరమైన పురోగతి అనేది లభిస్తుంది. ఇక్కడ గురువు కావచ్చు, లేదంటే శని భగవానుడు కావచ్చు, తర్వాత రాహు వలన ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశాలను ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత శని భగవానుడు 12వ స్థానాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే ఈయన అష్టమానికి కూడా అధిపతి అవుతూ 12వ స్థానాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆల్ ఆఫ్ ద సడన్‌గా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, లేదంటే ఈ తుంటి భాగానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో లోయర్ బ్యాక్ పెయిన్ ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త. అలానే గురువు గారి వలన మనకు మరలా హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే వెయిట్ గెయిన్ అవ్వడము, దాని తర్వాత అది కాస్త డయాబెటీస్ ఇలాంటి వాటిని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఒక్కోసారి బరువు పెరిగినప్పుడు మరలా అది బీపీ కావచ్చు, ఇలాంటి వాటిని కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఫుడ్‌కి సంబంధించి, డైట్‌కి సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తలు అయితే మిథున రాశి వారు ఈ సంవత్సరం అయితే తీసుకోవాలి. తర్వాత శని భగవానుడు 12వ స్థానంతో పాటుగా 4వ స్థానాన్ని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. ఎందుకంటే 7వ దృష్టితోటి మీకు 4వ స్థానాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. 4వ స్థానం ఏం తెలియజేస్తుంది? 4 అంటే మాతృస్థానం, విద్యాస్థానం, గృహస్థానం, వాహన స్థానం, తర్వాత సౌఖ్యస్థానం. సో, ఇక్కడ మీకు అష్టమ భాగ్యాధిపతి అవుతూ చతుర్థాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కాకపోతే ఆ ప్రాసెస్ అనేది కాస్త డిలేస్ తోటి, ఆబ్‌స్టికల్స్ తోటి అవుతుంది అంతే. ఎట్టకేలకు పనులు పూర్తవుతాయి, సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతాయి, మీరు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి గానీ, కాస్త ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. తర్వాత ఈ టైంలో ఏంటి అంటే మిథున రాశి వాళ్ళు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు దశమంలో ఉంటూ చతుర్థాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కదా! అష్టమ భాగ్యాధిపతి అవుతూ. కాబట్టి ఏంటంటే కంఫర్ట్ జోన్‌లో ఉన్నంత వరకు కూడా ఏది సాధించలేరు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ఇలాంటి విషయాల్లో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి కాస్త ఎక్కువగా కష్టపడడానికి, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నం అయితే చేయండి. చాలా చక్కటి సక్సెస్‌ని పొందే అవకాశాలున్నాయి. అష్టమ భాగ్యాధిపతి అవుతూ దశమంలో సంచారం. భాగ్యాధిపతి దశమంలో సంచారం అనేది మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి, లేదంటే విదేశాలతోటి ఏదైనా కనెక్షన్ ఉంటూ ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగానికి ఇలాంటి వాటికి ఎక్కువ పాసిబిలిటీస్‌ని అయితే ఇస్తూ ఉంటుంది. అలానే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే 8 కనెక్షన్ వచ్చింది కాబట్టి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. తర్వాత ఈ టైం అనేది ఒక విధంగా రాజకీయ నాయకులకు కూడా పర్వాలేదు, కాస్త కలిసి వస్తుంది. జనాల్లో మంచి పేరు ఇవి తీసుకొస్తుంది గానీ ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఈయన జూలై 27, 2026 నుండి డిసెంబర్ 11, 2026 వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ టైంలో వర్క్ స్ట్రెస్ పెరగడము, యాజమాన్యంతో చిన్న చిన్న మాట పట్టింపులు రావడము, లేదంటే ఆల్ ఆఫ్ ద సడన్‌గా జాబ్ చేంజ్ అవ్వడము, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. తర్వాత రాహుగ్రహ సంచారం. రాహువు డిసెంబర్ 5, 2026 వరకు కూడా కుంభరాశిలో మీకు 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. 9వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఇస్తారు, విదేశీ ఆపర్చునిటీస్ని ఇస్తారు. ఇవన్నీ కూడా మనం పాజిటివ్గా చెప్పుకోవాలి. కానీ లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటంటే హడిల్స్ తోటి ఏది కూడా తొందరగా పని పూర్తి కాదు. చిన్న చిన్న ఆలస్యాలతోటి, చిన్న చిన్న ఆటంకాల తర్వాత ఏ పనులైనా పూర్తవుతూ ఉంటాయి. అది వీసా ప్రాసెస్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే డాక్యుమెంటేషన్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే చిన్న చిన్న ఆలస్యాల తర్వాత పనులు పూర్తవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 9వ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా మీరు సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటిలో ఆధ్యాత్మికంగా మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే కొంతమంది రకరకాల పోస్టులు చేస్తుంటారు. వాళ్ళ మతానికి సపోర్ట్గానో, వేరే మతాన్ని కించపరుస్తూ మీడియాలో పోస్ట్ లాంటివి చేస్తుంటారు. ఇలాంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త. లీగల్‌గా ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా స్పిరిచువాలిటీ ఇలాంటి వాటికి సంబంధించుకోవచ్చు, కులానికి సంబంధించి, మతానికి సంబంధించి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, ఇలాంటివన్నీ కూడా కాస్త సరిచూసుకోండి. ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీకు పాజిటివ్‌గా ఏదైనా ఉంటే పెట్టుకోండి తప్ప ఎదుటి వాళ్ళని కించపరుస్తూ ఇలాంటివి ఏవి కూడా పోస్టులు చేయొద్దు. అలా చేసే తత్వం అనేది కాస్త రాహు వలన వస్తుంటుంది. 9వ స్థానంలో రాహు వల్ల. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్త. డిసెంబర్ 6, 2026 నుండి రాహువు మీకు మకర రాశిలో అష్టమంలో సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు. అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, హెల్త్ ఇష్యూస్ ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. ఆడవారైతే కనుక హార్మోనల్ ఇష్యూస్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త. అయితే అష్టమంలో రాహు ఒక్కోసారి ఆకస్మిక ధనలాభాలను ఇస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ పాలసీస్‌కి సంబంధించి ఇలాంటి విషయాలు చాలా పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వారసత్వ
వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా కాస్త పాజిటివ్ ఫలితాలు ఇవ్వచ్చు. జ్యోతిష శాస్త్రము ఇలాంటి విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత అష్టమంలో రాహు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఇది ఐటీ సైడ్ కావచ్చు, లేదంటే మెడిసిన్ సైడ్ సంబంధించి కావచ్చు, ఎవరైనా సరే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. అయితే అష్టమంలో రాహు యొక్క సంచారం అనేది ఎంతో కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది హెల్త్ వైజ్ ఇలాంటి విషయాల్లో, కాబట్టి కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ టైంలో మీ ఇన్లాస్ తోటి, అంటే మీ భార్య లేక భర్త తరపున బంధువులతోటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావడానికి కూడా అవకాశం అయితే ఉంది. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అద్భుతంగా యోగిస్తుంది. తర్వాత కేతుగ్రహ సంచారం. కేతువు డిసెంబర్ 5, 2026 వరకు కూడా మీకు సింహరాశిలో సంచారం చేస్తుంటారు. ఆయన కూడా లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. అయితే తృతీయం అనేది ఉపచయ స్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ కేతుగ్రహ సంచారం అనేది పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మిథున రాశి వారికి ఏంటి అంటే ఏదో తెలియని దిగులు, ఏదో తెలియని టెన్షన్ అనేవి ఉంటూ ఉంటాయి. అన్నీ బాగానే ఉన్నట్టున్నా ఏదో తెలియని టెన్షన్, అది ఎందుకో తెలియదు, ఎందుకో అర్థం కాదు. అలానే కొన్ని సందర్భాల్లో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీస్ ఉంటాయి. కొత్తగా ఎవరితో అయినా మాట్లాడాలన్నా, లేదు అంటే కనుక ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇలా ఏం చేయాలన్నా కూడా, లేదంటే ఒక్కోసారి మనకి బాగా తెలిసిన వ్యక్తి అయినా కానీ అసలు ఈ పని మనం చేయగలమా లేదా, ఈ పని మన వల్ల అవుతుందా లేదా, ఇటువంటి యాంగ్జైటీస్ అనేవి కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ విషయంలో కాస్త జాగ్రత్త. మెడిటేషన్ ఇలాంటివి ప్రాక్టీస్ అయితే చేయండి. అలానే ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాలు కావచ్చు, లేదంటే సూర్య నమస్కారాలు కావచ్చు, ఆదిత్య హృదయ స్తోత్రాలు కావచ్చు, ఇలాంటివి పారాయణ చేసుకోండి. తర్వాత తృతీయంలో కేతు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకన్నా చిన్న వాళ్ళు, అంటే మన తోబుట్టువులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళతోటి మాట పట్టింపులు ఇలాంటివి ఇస్తుంటారు. లేదంటే ఈ మన ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళతోటి చిన్న మాట పట్టింపులు ఇవ్వడం, ఆఫీసులతో మన కొలీగ్స్ తోటి చిన్న మాట పట్టింపులు, చిన్న డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఇచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అసలు ఎవరితోనో కలవకపోవడము, మన పని ఏదో మనం చూసుకోవడం, ఇంతవరకే తప్ప ఒక విధంగా చెప్పాలంటే కాస్త ఇంట్రోవర్ట్ మైండ్ ఇలాంటివి ఇచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. డిసెంబర్ 6, 2026 నుండి కేతువు మీకు 2వ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటారు. డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటుంటాయి. వృధాగా ఖర్చు అవుతుంటే మీరు అనవసరంగా ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు. రూపాయి పెట్టాల్సిన చోటన 10 రూపాయలు పెట్టేసే అవకాశాలు ఉన్నాయి. మీ ఈగోకి పోయి, యారగెన్సీకి పోయి ఇలాంటి వాటిలో డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ టైంలో హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, ముఖ్యంగా 2, 3 స్థానాల్లో కేతుగ్రహ సంచారం అనేది థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. ముక్కుకి సంబంధించి ఏదైనా ఎలర్జీస్, సైనసైటిస్ ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త. నేను చెప్పిన రెమెడీస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక ఇప్పుడు ఈ 4 గ్రహాల గోచారం ఆధారంగా అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఆర్థిక పరమైన విషయాలు. ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం మిథున రాశి వారికి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. జూన్ 2, 2026 నుండి గురువు గారు మీకు 2వ స్థానంలో ధనస్థానంలో ఉచ్చరాశిలో సంచారం చేస్తున్నారు. బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక పురోగతిని అయితే ఇస్తుందని చెప్పుకోవాలి. ఈ టైంలో ప్రాపర్టీస్ తీసుకోవడానికి, ఇల్లు, వాహనం ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత గురువు గారు 6వ స్థానాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు కాబట్టి అప్పుల్ని తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో తీర్చాలనుకుంటున్న అప్పులన్నీ కూడా తీర్చుకుంటారు. అలానే మీరు ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చుండి వాళ్ళు ఆ టైంలో తిరిగి ఇవ్వలేకపోయినా, లేదంటే ఇస్తా అని చెప్పేసి ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేస్తూ వచ్చిన అటువంటి మొండి బకాయిలన్నీ కూడా ఈ టైంలో క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి కోర్టు కేసులోనో ఇలాంటి వాటిలోనే ఏదైనా వారసత్వ ఆస్తులు ఉండిపోతే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. కాస్త ఫైనాన్షియల్గా ఏదో ఒక విధంగా బెనిఫిట్ పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆకస్మిక ధనలాభాలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. స్పెక్యులేషన్, ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో, ఇంట్రాడే చేసేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఆకస్మిక ధనలాభాలే కాదు, ఆకస్మిక ధన నష్టాలను కూడా ఇస్తూ ఉంటారు గురువు గారు. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ బాగా కలిసి వస్తాయి. ఎప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటే అవి ఈ టైంలో మెచ్యూర్ అవడం ద్వారా కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో బ్రహ్మాండమైన రిటర్న్స్ రావడం ద్వారా కావచ్చు, ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అయితే మిథున రాశి వాళ్ళు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కెరీర్ వైజ్ ఎలా ఉంటుంది? ఉద్యోగం పరంగా కూడా ఈ టైం అనేది చాలా బాగుంది. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కూడా ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ అయితే లభిస్తుంది. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లకి, లాయర్లకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 మధ్య కాలంలో చాలా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మంచి పేరు గుర్తింపు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్లకి, కళాకారులకి, అలానే లాయర్లకు కూడా చాలా బాగుంది. తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్కి బ్రహ్మాండంగా ఉంది. దశమంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వాళ్ళు ఏ రంగం వారైనా సరే కాస్త వర్క్ స్ట్రెస్ ఉంటుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. దశమంలో శని అంటే కాస్త ఎక్కువగా కష్టపడాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి, కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. కాస్త స్లోగా వచ్చినప్పటికీ ఖచ్చితంగా ప్రతిఫలితం అనేది లభిస్తుంది. శని భగవానుడు ఇక్కడ 12వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుండడము, 9లో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్కి చాలా బాగుంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ఎంఎన్సీ కంపెనీ
కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ విదేశాల్లో ఉంటూ కాస్త అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా పర్మనెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ టైం చాలా బాగుంటుంది. తర్వాత మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి పర్వాలేదు, యోగిస్తుంది. కాకపోతే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది. కాకపోతే కాస్త ఆలస్యంగా పనులు, ఆ ప్రాజెక్టులన్నీ పూర్తవుతూ ఉంటాయి. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళైతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం సిమెంటు, ఐరన్ ఇలాంటి రేట్లు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని బట్టి మీ బిజినెస్ స్ట్రాటజీస్ని మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండండి. తర్వాత చేపల చెరువులు, రొయ్యల చెరువులు, లేదు అంటే కనుక ఈ వాటర్కి సంబంధించి, అంటే కొంతమంది మినరల్ వాటర్ ఇలాంటివి సేల్ చేస్తుంటారు. ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళకి వచ్చి పాల పదార్థాలకి సంబంధించిన రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత రైతులకి పర్వాలేదు, బాగానే ఉంది. మొదటి పంట కంటే కూడా రెండో పంట కాస్త ఎక్కువ లాభాలను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తుంది. కాకపోతే మీకేంటంటే కాస్త టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ టీచర్స్ కావచ్చు, లేదు అంటే కనుక ఫైనాన్స్కి సంబంధించి చూసుకుంటే మన బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, రోజువారీ వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళకి బాగానే ఉన్నప్పటికీ కాస్త స్ట్రెస్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏం చేసినా సరే ధర్మబద్ధంగా చేసే ప్రయత్నం అయితే చేయండి. లేదంటే దశమంలో శని భగవానుడి యొక్క ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాస్త కాలభైరవాష్టకం ఇలాంటివి పారాయణ చేసుకోండి. రోజు కూడా ఒక 40 నిమిషాల పాటు మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, లేదంటే వాకింగ్ కావచ్చు, ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆల్రెడీ మనం చెప్పుకున్నాము లాయర్లకి చాలా బాగుందని. 2లో గురువు సంచారం, దశమల శని సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది. తర్వాత డాక్టర్లు ఎవరైనా కొత్తగా క్లినిక్లు ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే జూన్ తర్వాత నుండి ప్రయత్నం చేయొచ్చు, సక్సెస్ అవుతుంది. అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మీకు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో మాత్రం చాలా బాగా యోగిస్తుంది. ఈ టైంలో ఏంటంటే కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలని కూడా స్టార్ట్ చేయొచ్చు. కాస్త మీ జాతకంలో ఆ కాంబినేషన్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి సరి చూసుకోండి. తర్వాత చేతి వృత్తిదారుల వరకు చాలా వరకు బాగానే ఉందని చెప్పుకున్నాం. డ్రైవర్లకి చాలా బాగుంది. తర్వాత మనకి ఎఫ్ఎంసీజీ అంటే హోల్సేల్ కానీ రిటైల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, కిరాణా కొట్లు ఇలాంటివి రన్ చేసే వాళ్ళకి ఈ టైం అనేది కాస్త బాగా యోగిస్తుంది. తర్వాత బంగారం, వెండి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చాలా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీకు 2వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చిన హెల్త్ వైజ్ డిస్టర్బెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గురువుగారు ఇక్కడ 6, 8, 2 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటి అంటే ఒక్కోసారి విపరీతంగా తినేయడము, డైట్ కంట్రోల్ లేకపోవడము, తద్వారా బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కావచ్చు, వెయిట్ గెయిన్ పెరిగిపోవడము, అక్కడ నుంచి ఈ థైరాయిడ్ కావచ్చు, లేదంటే షుగర్ కావచ్చు, లేదంటే బీపీ కావచ్చు, ఇలాంటివి అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫుడ్ కంట్రోల్ అనేది ఉండాలి. ఖచ్చితంగా అలాంటి ప్రయత్నాలు అయితే చేయండి. అలానే ఇంకొకటి ఏంటంటే డిసెంబర్ తర్వాత నుండి 2026 డిసెంబర్ 6వ తేదీ నుండి మనకి రాహుకేతులు రాశి మారుతున్నారు. కేతు 2వ స్థానంలోకి, రాహు 8వ స్థానంలోకి వస్తున్నారు. ఈ టైం మాత్రం చాలా జాగ్రత్త. ఆ డిసెంబర్ నెల అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైవింగ్ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త. అలానే ఈ రాశిలోని ఆడవాళ్ళు అయితే కనుక పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలు కావచ్చు, హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఉన్నవాళ్ళు, అంటే థైరాయిడ్ ఉంది, లేదంటే ఇంకేదైనా హార్మోనల్ ఇష్యూ ఉంది, కాస్త టైం టు టైం మెడిసిన్ వాడడము, ప్రాపర్ టైం టు టైం చెకప్లు చేయించుకోవడం లాంటివి చేయండి. లేదు అంటే కనుక ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలానే మానసికంగా కాస్త ఎక్కువ ఇబ్బంది అయితే ఉంటుంది. వర్క్ స్ట్రెస్ కావచ్చు, పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా మానసిక ఒత్తిడి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెడిటేషన్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. అలానే మీకు వీలుంటే ప్రతిరోజు కూడా మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రాధిపతికి సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మృగశిర అనుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించి, ఆరుద్ర అనుకోండి దుర్గాదేవి అమ్మవారికి సంబంధించి, పునర్వసు అయితే గురువు గారికి సంబంధించి, లేదా పరమేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు లాంటివి పారాయణ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే గోచారం అంతా కూడా 20 to 25% కాబట్టి హెల్త్ వైజ్ మరీ సీరియస్గా నాకు ఏదో అయిపోతుందన్న భయం అయితే వద్దు. గోచార రీత్యా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అని మాత్రమే చెప్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ 2, 3 స్థానాల్లో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ గురువుగారు మళ్ళీ కేతుతో కలిసి కొన్ని రోజులు సంచారం చేయబోతున్నారు. ఈ టైంలో గొంతుకి సంబంధించి, ముక్కుకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్త.
తర్వాత గృహం, వాహనం వీటి గురించి మాట్లాడుకుందాము. ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు సొంతంగా ఒక ఇల్లు, సొంతంగా ఒక వాహనం ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. గురువుగారి యొక్క ఆస్పెక్ట్స్ కావచ్చు, శని భగవానుడి యొక్క ఆస్పెక్ట్స్ కావచ్చు, ఖచ్చితంగా ఒక ఇల్లు, వాహనం ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. డిసెంబరు, నవంబరు ఈ 2 నెలల్లో అయితే అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్త. ఈ టైంలో పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, తొందరగా బ్యాంక్ లోన్లు రాకపోవడము, తద్వారా అనుకున్న టైంకి మనం అగ్రిమెంట్లో అనుకున్న టైంకి ఏది పూర్తి కాకపోవడం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అగ్రిమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి తీసుకుందాము. ఇక్కడ గురువు గారు మీ జన్మరాశిలో సంచారం కావచ్చు, 2లో సంచారం కావచ్చు, 3లో రజితమూర్తిగా సంచారం కావచ్చు, ఖచ్చితంగా ఇంట్లో శుభ కార్యక్రమాలను వీటిని ఇస్తుందని చెప్పుకోవాలి. వివాహం కాని వారికి వివాహం కావచ్చు, సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని ఇస్తుంది. సో ఫ్యామిలీ పరంగా మాత్రం లేదంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది. ముఖ్యంగా మీకు జూన్ 2, 2026 వరకు గురువుగారు పంచమ, సప్తమ స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30 వరకు కూడా కుటుంబ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ రెండు కూడా ఫ్యామిలీ ఎక్స్పెన్షన్కి వీటికి చాలా బాగా యోగిస్తాయి. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా పాజిటివ్గా చెప్పుకోవాలి. అలానే ఇంకా వైవాహిక జీవితము వీటి గురించి కూడా ఇక్కడే మాట్లాడుకుందాం. వైవాహిక జీవితం పరంగా చూసుకుంటే కనుక గురువు గారు 2వ స్థానంలో సంచారం చాలా బాగా కలిసి వస్తుంది. అలానే గురువు గారు జన్మరాశిలో అంటే జూన్ 2, 2026 వరకు ఆయన జన్మరాశిలో సంచారం చేస్తూ పంచమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. పంచమం అనేది ప్రేమ, రొమాన్స్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి అంతకుముందు ఏమన్నా భార్యాభర్తల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, చిన్న చిన్న పొరపచ్చులు, మాట పట్టింపులు ఉన్నా తిరిగి కలిసిపోయే అవకాశాలు ఈ టైంలో ఉన్నాయి. ఈ సంవత్సరం మాత్రం చాలా వరకు బాగుంది. ఉగాది తర్వాత నుండి మిథున రాశి వారికి ఫ్యామిలీ లైఫ్లో మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే పంచమం అనేది స్నేహితులను కూడా తెలియజేస్తుంది. కాబట్టి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం కావచ్చు, సోషల్ నెట్వర్క్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కొత్త పరిచయాలు ఇలాంటివన్నీ కలిగే అవకాశాలు చాలా బాగుంది. తర్వాత విద్యార్థులకు ఎలా ఉంది? విద్యార్థులు కాస్త ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. జన్మరాశిలో గురువుగారి యొక్క సంచారం లోహమూర్తిగా జరుగుతుంది. కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టండి. ఏకాగ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి, బద్ధకం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక్క విషయంలో ఎఫర్ట్స్ పెడితే చాలు. జూన్ 2 నుండి అక్టోబర్ 30 మధ్య కాలంలో చాలా బాగుంది. నవంబర్ కూడా పర్లేదు. డిసెంబర్లో రాహుకేతుల రాశి మార్పు మరలా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇస్తూ ఉంటుంది. మరలా 2027 ఫిబ్రవరి ఆ టైం నుంచి చాలా వరకు బాగానే ఉంటుంది. సో మనం ఎడ్యుకేషనల్గా పెద్ద డిస్టర్బెన్స్ ఏమి ఉంటాయని చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక్కడ జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మాత్రం కాంపిటీషన్స్లో వీటన్నిటిలోనూ విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటంటే శని భగవానుడు 12వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైంలో చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత 9లో రాహు యొక్క సంచారం జరుగుతున్నంత కాలం డిసెంబర్ వరకు కూడా 9లో రాహు సంచారం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే రాహువు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వీటిలో మంచి నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు. ఏదైనా సరే తాముగా తెలుసుకోగలిగిన కెపాసిటీని ఇస్తూ ఉంటారు. కాకపోతే రాహుతో ఉన్న ఒక మైనస్ ఏంటంటే ఎక్కడ కూడా ఏకాగ్రత అంటే ఫోకస్ అనేది ఒకే దాని మీద ఉండదు. ఒకసారి ఏదో నేర్చుకోవాలనిపించింది, ఇంకోసారి ఇంకా ఏదో తెలుసుకోవాలనిపించింది. ఇలా మంకీ మైండ్ లాగా జంప్ చేస్తూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే గేమింగ్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియాకి సంబంధించి అడిక్షన్స్ అనేవి ఇచ్చే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త. తర్వాత ఆధ్యాత్మికము వీటి పరంగా చూసుకుంటే కనుక ఈ సంవత్సరం చాలా బాగుంది. అష్టమంలో రాహు మనకి ఖచ్చితంగా ఈ జ్యోతిష శాస్త్రము, అష్ట సాముద్రికము, కుండలిని యోగ ఇలాంటివి నేర్చుకోవాలి అన్న ఆసక్తి అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా మనకి 12వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి హయ్యర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీకి సంబంధించి మంత్ర సాధనలు ఇలాంటి విషయాల్లో చాలా చక్కగా గొప్ప ఫలితాలను అయితే ఇస్తుంది. కాస్త దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ టైం చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు మనకి మిథున రాశిలో ఉంటాయి. వీరికి ప్రథమార్థం కంటే కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీకు గురువు గారు కర్కాటక రాశిలోనూ తర్వాత సింహరాశిలో సంచారం అనేది చాలా బాగా యోగిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మంచి సపోర్ట్ అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. కెరీర్ వైస్ చాలా మంచి గ్రోత్ లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కోపాన్ని నియంత్రించుకోండి. కొన్ని సందర్భాల్లో కోపంతోనో ఆవేశంతోనో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేదంటే ఈ కోపం వల్ల కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, చిన్న మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆవేశం, కోపం వీటిని నియంత్రించుకోండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వారికి ఇక్కడ రాహు మీకు నక్షత్రాధిపతి అయ్యారు కదా,
మీకు డిసెంబర్ వరకు కూడా చాలా చాలా బాగుంది. డిసెంబర్ నుండి ఏప్రిల్ మధ్య కాలంలో మాత్రం కొంత జాగ్రత్త, ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఇలాంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఇక్కడ మీకు ఆకస్మిక ధన లాభాలు కావచ్చు, లేదంటే ఊహించిన ధన లాభాలు. అంటే ఇప్పుడు మీరు ఎవరికేదో డబ్బులు ఇచ్చిండి వాడు ఎగ్గొట్టేసేసి ఉంటే ఇంకా మీరు వదిలేసి ఉంటారు ఇంకా రావులే అని, అటువంటి డబ్బులు తిరిగి రావడం కావచ్చు, ఇలాంటివి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు కూడా ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్ టు ఏప్రిల్ ఈ మధ్య కాలంలో ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మనకి మిథున రాశిలో ఉంటాయి. వీరికి గురుబలం చాలా బాగుంది. మీ నక్షత్రాధిపతి అయిన గురువు గారు 2వ స్థానంలో సంచారము, ఉచ్చరాశిలో సంచారం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే మిమ్మల్ని ఈ సంవత్సరం గురుబలమే కాపాడుతుందని చెప్పుకోవాలి. గోచార పరంగా చూస్తే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చాలా బాగుంది. వృత్తిలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆన్సైట్ ఆపర్చునిటీస్ లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బద్ధకం పెరగవచ్చు. ఆ బద్ధకం విషయంలో కొంత జాగ్రత్త, అలానే డైట్ కంట్రోల్ విషయంలో జాగ్రత్త. మీరు ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు కావచ్చు, లేదు అంటే కనుక పరమేశ్వరుడి స్తోత్రాలు పారాయణ చేసుకోండి. దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకుంటే అద్భుతమైన సుఫలితాలు ఉంటాయి. ఇక నెలల వారీగా చూస్తే కనుక 2026 మార్చి నెలలో స్టార్టింగ్లో కాస్త అనవసర ఖర్చులు, ఆటంకాలు ఉంటూ ఉంటాయి. ఏప్రిల్ తర్వాత నుండి చాలా వరకు బాగుంది. ఏప్రిల్ నెల అంతా కూడా బాగుంది. మే నెలలో కూడా కొంతవరకు పర్వాలేదు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. కాబట్టి మెడిటేషన్స్ ఇలాంటివి పారాయణ చేసుకోండి. ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. జూన్ నుంచి చాలా బాగుంది. జూన్ నెల అంతా కూడా చాలా బాగుంటుంది. ధనలాభాలు ఇవన్నీ ఉంటాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. జూలై నెల చివరి వరకు బాగుంది. జూలై 27న శని భగవానుడు వక్రంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ జాబ్ చేంజ్ ఉండడానికి కావచ్చు, ఆల్ ఆఫ్ ద సడన్గా జాబ్ లాస్లు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆగస్ట్ నెల చాలా బాగుంది. సెప్టెంబర్ నెల కూడా చాలా బాగుంది. అక్టోబర్ కూడా చాలా బాగుంటుంది. నవంబర్ నెలలో గురువు గారు మీకు తృతీయంలో సంచారం చేయడం మొదలు పెడతారు. అంటే వాస్తవంగా అక్టోబర్ 31 నుండి కదా సంచారం. కాబట్టి నవంబర్ నెలలో మాట విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్లో రాహుకేతుల రాశి మార్పు ఉంది. శని భగవానుడు వక్రత్యాగం ఉంది. ఈ డిసెంబర్ నెలంతా కూడా కాస్త అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. 2026 జనవరి నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటుంది. ఫిబ్రవరి మార్చి నెలలో చాలా బాగుంటుందని చెప్పుకోవాలి.